హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరికైతే రైతు బంధు వర్తిస్తుందో వాళ్ళకైతే తొందరలో డబ్బులు జమ చేయాలని చెప్పేసి మంత్రులు కోరుతున్నారు. అలాగే దీనికి స్పందించి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి అయితే ఈ వీడియో అయితే వెళ్తుంది. ఇంకా మనం అప్డేట్లో చూసుకుందాం. మన తెలంగాణలో రైతు బంధుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 40% రైతులకు ఖాతాలో డబ్బులైతే జమ అయ్యాయని, అలాగే మనకి 27 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి కలిగిందని పేర్కొంది. అలాగే రైతు బంధు నిధులు రోజువారీగా విడుదల చేయాలని, సోమవారం నుంచి ఎక్కువ మందికి డబ్బులు అందాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న సకాలంలో రైతు బంధు అందిస్తామని చెప్పేసి మంత్రి హామీ ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ మనకు రైతు బంధు పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ మనం చూసుకుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే అన్నదాతలు ఉన్నారో వాళ్ళకి క్రమక్రమంగా అంటే మనకి రోజువారీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి డబ్బులైతే జమ చేయాలని, అలాగే తప్పకుండా జమ చేస్తాము అని చెప్పేసి అప్డేట్ ద్వారా అయితే మంత్రి గారు అయితే తెలుపుతున్నారు. ఎవరైతే రైతు బంధు పథకానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఈ అప్డేట్ని షేర్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా నేను వీడియో చేసి మీ అందరికి తెలియజేస్తాను. ఇలాంటి మన తెలంగాణ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇప్పుడు ఉందని మనస్ఫూర్తి కోరుకుంటాను. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే.